హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ ఆనపకాయ కర్రీ చేస్తున్నాను పులిపేసి. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను సొరకాయని కట్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి, అంటే ఆనపకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని వాటర్, అందులో ఒక ఆనియన్ 4-5 పచ్చిమిర్చి, లైట్గా పసుపు వేసి ఇలాగా ఉడికించుకుందామండి. ఇది ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితో బాగా మెదుపుకొని అప్పుడు తాలింపు వేసుకుందాం అండి. నేను కొంచెం పులుపు సరిపడా కొంచెం నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు అది ఉడికిన తర్వాత చింతపండు వేసుకుందాం పులుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలా వేసుకోవాలి. పులుపు వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ మీద పెట్టుకుందాం. దగ్గరికి అవుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం. ఇలా దగ్గరికి అయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మనం పప్పు కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాను. ఆయిల్ వీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. తిరుగుమూత వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనపకాయ పులుపు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.